ఒట్టెమిట్టలో సీతారాముల కళ్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 11న జరిగే సీతారాముల కళ్యాణానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. రేపటి నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 6న ధ్వజారోహణం, 7న కవి సమ్మేళనం జరగనుంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6 నుంచి 14 వరకు వైభవంగా జరగనున్నాయి. 5న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు, ఎండవేడిని తట్టుకునేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఆలయ గోపురాలు, కళ్యాణ వేదిక, ఇతర ప్రాంతాల్లో పుష్పాలంకరణలు, రంగురంగుల విద్యుత్ దీపాలు, విద్యుత్ కటౌట్లతో శోభాయమానంగా అలంకరించారు. భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ కౌంటర్లు తదితర ఏర్పాట్లు చేశారు. 6న ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి వారిని బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 6న శ్రీరామనవమి, 9న హనుమంతేశ్వ, 10న గరుడ సేవ జరగనున్నాయి. 11న సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. అనంతరం గజ వాహన సేవ నిర్వహిస్తారు. 12న రథోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 14న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 15న సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి.